ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం బాధ్యత. నేను అడిగిన దానికి చెప్పండి అన్న. ఇప్పుడు మా చెల్లిని క్వశ్చన్ చేశారు, ఆమె మా వైపు నుంచి పోరాడుతుంది, మా చెల్లిని క్వశ్చన్ చేశారు, మీరు దానికి ఆన్సర్ చెప్పండి అన్న. బీఆర్ఎస్ పార్టీ గ్రూప్ 1 రద్దు చేయాలని, ఎందుకంటే వాళ్ళ ఆయంలో 2 సార్లు ఫెయిల్యూర్ అయింది కాబట్టి జీవో నెంబర్ 29 సవాల్ చేశారు. జీవో నెంబర్ 29 సవాల్ చేశాం. గ్రూప్ 1 రద్దు కాదు, జీవో నెంబర్ 29 ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలకు అన్యాయం అవుతుంది. ఆ అన్యాయం జీవో నెంబర్ 29 కావాలనేది అశోక్ గారు కదండి. సంతకాలు పెట్టించే కదా జీవో నెంబర్ 55 లో మనకు అన్యాయం జరుగుతుంది అనేది. కానీ అంతకంటే ఎక్కువ అన్యాయం జరిగింది కదా 29 ద్వారా. 29 కంటే 55 బెటర్ ఉందని చెప్పేసి మళ్ళీ మాట్లాడారు. ఇప్పుడు ఒకటి మేడం, 29 అంతంత దారుణంగా ఉంది. వీళ్ళ పార్టీ శాపంగా మారింది అది 29. ఇది వాస్తవం. పాస్ అయ్యారని అడిగారు కదా దయాకర్ గారు. నేను ఒకటే క్వశ్చన్ వేస్తాను. మీ ముఖ్యమంత్రి గారు, మీ రాహుల్ గాంధీ గారు ఎవరైతే సంవిధానం పట్టుకొని మాట్లాడతారు కదా, సోషల్ జస్టిస్ అని, రిజర్వేషన్ అని, బికాస్ ఆఫ్ దిస్ జీవో 29 ఎస్సీ ఎస్టీ బీసీ మార్జినలైజ్ కమ్యూనిటీ స్టూడెంట్స్ కి రిజర్వేషన్ అవకాశాలు రాలేదు. బాక్స్ రిజర్వేషన్ అనేది వాళ్ళకి లేదు. వాళ్ళు ఎలా క్వాలిఫై అవుతారు చెప్పండి? టీనా దబీ లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ అండి ఈ రోజు ఆల్ ఇండియా ర్యాంకర్స్, వాళ్ళు రిజర్వేషన్స్ లో పాస్ అయిన వాళ్ళు. మీరు ఈ రోజు మా రిజర్వేషన్ తీసుకొని అగ్రకులాలకు ఇచ్చి మీరు పై నుంచి మా గురించి మాట్లాడతారేంది? మీరు ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చూడొద్దు, మా కోణంలో చూడండి, మా విధానంలో చూడండి. మీరు 29 జీవో అనేది మీకు కూడా తెలుసు, మీకు తెలుసు, మీరు తెలుసని నేను అనుకుంటున్నా. నిరుద్యోగులు చెనగాని దయాకర్ గారి టీమే నిరుద్యోగులు, వాళ్ళు మాత్రమే సంతకాలు పెట్టుకున్నారు. మేము సంతకాలు పెట్టలేదు. 29 కావాలని సంతకాలు పెట్టి అశోక్ గారు 29 కావాలని సంతకాలు పెట్టామన్నా. జీవో 29 అంటే 55 లో కొంత అన్యాయం జరుగుతుంది. మేము సంతకాలు పెట్టే గవర్నమెంట్ కి తెలియదా? ముఖ్యమంత్రి గారికి తెలియదా? మేము సంతకాలు పెడితే చేసేస్తారా? ముఖ్యమంత్రి ఒక విద్యా నిపుణులతోని ఈ ప్రభుత్వం మీరు పెద్దవాళ్ళు ఎట్లా మాట్లాడతారన్నా? మీరు ఒక మార్జినల్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి మా అందరూ వాయిస్ వినబెడుతున్నప్పుడు నువ్వు ప్రిలిమ్స్ రాశావా అని ఎట్లా క్వశ్చన్ చేస్తారన్నా? ఇప్పుడు మీరు వచ్చిన లీడర్లు అందరూ కూడా మా దగ్గరకు వచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చున్నారు, మీకు అందరూ కూడా తెలుసు, మీరు కూడా వచ్చినారు. కానీ ఆ రోజు వాళ్ళందరూ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళన్న మా వైపు నుంచి కొట్లాడతారని మేము వాళ్ళ వెనక నిలబడ్డాం కదా. ఇప్పుడు కూడా మా చెల్లి నిలబడుతుంది. నేను అనేది ఎవరిని మేము కించపరిచినట్టు ఏదో లాగా ఇప్పుడు మాట్లాడలేదన్నా. మీరు ప్రిలిమ్స్ రాసిన మీరు చాలా వేదికల దగ్గర మీరు మా ప్రత్యూష రాథోడ్ గారు మీరు ఇంత ముందుకు ఇవాళ మనకు కావాల్సింది నిరుద్యోగులకు ఏజెండా అయింది, నిరుద్యోగ ఉద్యోగాలు కావాలి మాట్లాడతారు. మీరే అడుగుతున్నాం దాటి ఎక్కడో పోయి రకరకాల ₹1,40,000 ఉద్యోగాలు ఇంకెందుకు రాలేదు? భర్తీ చేయబోతున్నాం. చాలా మంది ఆహ్వానిస్తాం, 10 లక్షల ఉద్యోగాలు ఆహ్వానిస్తాం. కానీ అంతకన్నా ముందు ఈ హామీ నెరవేరలేదు కదా. మీరు ఇచ్చిన 2 లక్షల హామీ నెరవేరలేదు. మేము ఎట్లా నమ్ముతాము? మీ మాటనే కాదు చైర్మన్ గారే చెప్పిన మాట లేదు. దయాకర్ గారు, మీరు ఇందాక నుంచి చెప్తారు కదా మేము వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినా. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి 60,000 ఉద్యోగాలు ఇచ్చాడా అని చెప్పి మనం పోల్ పెడితే ఇచ్చారు అని 4% మంది చెప్పారు, ఇవ్వలేదు అని 96% చెప్పారు. ఇక్కడే మీరు ఎన్ని ఇచ్చారు అనే విషయం అర్థమవుతుంది. అదే విషయం పక్కన పెడితే విద్యాశాఖ మంత్రికి సంబంధించి అశోక్ గారు ఏదో మాట్లాడారు అని చెప్పేసి ఆయన మీద అన్నారు కదా. నిజంగా విద్యాశాఖ ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. అది కాకుండా దానికంటూ సపరేట్గా ఒక మంత్రి ఉంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు కదా, వినడానికి టైం ఇస్తారు కదా, టైం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఇన్ని శాఖలు ఉండేటప్పటికి ఆయనకి విద్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నారు, టైం ఇవ్వలేకపోతున్నారు అని. అంటే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ విద్య పట్ల ఒక పూర్తి అవగాహనతోని తెలంగాణ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనే ఆలోచనతోని ఉంది కాబట్టి ఆయనకు ముందు చూపు తెలంగాణలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే ఒక ప్రధానమైన ఆకాంక్షతోనే విద్యాశాఖ మంత్రి తన దగ్గర పెట్టుకొని నడుస్తుంది కాబట్టి తెలంగాణలో విద్య ఇంత పురోగతిలో ఉంది. ప్రభుత్వం రాగానే యూనివర్సిటీ 10 ఏళ్ల పాటు కుంటపడినటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలకు వీసీలు నియమించారు. ఇవాళ వాళ్ళకు నిధులు ఇవ్వగలిగిండు. వాళ్ళ ఎమ్మటే అధ్యాపక నియామకాల కోసం కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఇలా యూనివర్సిటీలకు ప్రతిష్టం చేయడానికి, డెవలప్ చేయడానికి ఒక పెద్దపీట వేశారు. తెలంగాణలో మీరు చూస్తే గత 10 ఏళ్ల కంటే
మొత్తం కూడా అస్తవ్యస్తమై నిర్లక్ష్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, అన్ని కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ భర్తీ అయినాయి. ఇవాళ లక్షలాది మంది అడ్మిషన్లు ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇవాళ స్కూల్స్ అడ్మిషన్స్ పొందారు. ఒకటి మేడం, నేను 1 by 1 మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ స్కూల్స్తో పాటు ఎడ్యుకేషన్కు ఒక పెద్దపీట వేయాలని భరోసాతోనే ఆయన ఉంచారు. ప్రభుత్వ ఒక విద్యాశాఖ మంత్రి లేకుండా ఇవాళ పరీక్షలు కానీ, లేకపోతే పోటీ పరీక్షలు కానీ, లేకపోతే ఎస్ఎస్సి కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఎంసెట్ కానీ ఎక్కడైనా ఆగింది, ఎక్కడైనా ఇబ్బంది అయిందా? గత పాలనలోనే మీరందరూ చూశారు, బీఆర్ఎస్ సాయంలో ఇంటర్మీడియట్ పరీక్ష మూల్యాంకనంలో అనేక తప్పిదాలతో 37 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరందరూ ఇక్కడెక్కడైనా లోపాలు జరిగిన చాలా అద్భుతంగా, చాలా ఆదర్శంగా ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది కాబట్టి తన దగ్గర శాఖను పెట్టుకున్నారు. కాబట్టి ఆయన నిత్యం ప్రభుత్వం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి వాటి పెద్దపీట వేసి ఇవాళ కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, లేదా మెస్ బిల్లులు కావచ్చు, ఇవాళ క్వాలిటీ నాణ్యత కూడినటువంటి భోజనం కోసం ఆయన ప్రక్షాళన చేశారు. కాబట్టి దాని విషయంలో ఆయన దగ్గర శాఖ ఉంచుకొనే ఉండు కాబట్టి ఇవాళ ప్రభుత్వ విద్యా వ్యవస్థ చాలా బలోపేతమై తెలంగాణకే కాదు ఒక ఆదర్శంగా నిలిచింది. మేడం యాక్చువల్గా ఇంకొక విషయం మేడం, ఐ జస్ట్ వాంటెడ్ టు క్లియర్. సార్ అన్నారు కదా విద్యాశాఖ మంత్రి మన చీఫ్ మినిస్టర్ గారితోనే ఉంది, ఎందుకంటే మిగతా వాళ్ళకంటే సార్ థింగ్స్ దట్ సార్ ఇస్ వెరీ ఎఫిషియంట్ అనఫ్ అనేసి. అంటే విచ్ మీన్స్ క్యాబినెట్లో ఉండే వాళ్ళు ఆర్ దే నాట్ ఎఫిషియంట్? ఇన్ని శాఖలు ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటే ఇప్పటి వరకు మేడం 18 months అయింది, ఒక్కసారి కూడా మా దగ్గర సమావేశానికి ముఖ్యమంత్రి గారు రాలేదు, కనీసం మమ్మల్ని కూడా పిలవలేదు. అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ యొక్క రోల్ ఏంటి మేడం? లైక్ అసలు ఒక గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుందాము, సార్ రోల్ ఏంటి? మమ్మల్ని పిలవాలి, మాతో మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి గారు అయి ఉండి సార్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. మొన్న గద్దర్ అవార్డ్స్కి కూడా వెళ్ళారు. లైక్ ఓకే సార్ చేస్తారు, ఫైన్, వీఆర్ హ్యాపీ ఫర్ ఇట్. కాకపోతే మా దగ్గర సమావేశం పెట్టకపోవడానికి రీజన్ ఏంటి? మీరు ప్రయత్నం చేశారా? ఆయన కలిసి ప్రయత్నం చేశారా? చేసాం. ఇదే ప్రజాభవన్ లో మీరు నమ్మరు, ఐ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. వెళ్ళి మేము మా అప్పీల్స్ ఇస్తే ఇలా పడేస్తారు మేడం పక్కకి, ఎవరు పట్టించుకోరు. ఇంకా ఇచ్చేం లాభం? నాతో ఒక పేపర్ కటింగ్ కూడా ఉంది, నియామకాల కోసం అనేసి కాలు మొక్కుతున్న నిరుద్యోగుల పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో యూ, ఐ హ్యావ్ ఆల్ దీస్ ప్రూఫ్స్. అంటే ఇంత ఎందుకు మేడం? ముఖ్యమంత్రి గారు ఎక్కడ కాళ్ళు మొక్కుచ్చగలరు మేడం. వాళ్ళు నియామకాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఆనందం, అరే గత ప్రభుత్వంలో మేము ఆగమైపోయినా మా ముఖ్యమంత్రి రాగానే మాకు న్యాయం జరిగిందని. కాలు మొక్కడం కాదు మేడం, మేము ప్రజాభవన్ కి మా అప్పీల్ ఇవ్వడానికి వెళ్ళి ఒక అమ్మాయి, నేను చూపిస్తాను, ఐ హావ్ ఆల్ ద ప్రూఫ్స్. ఇప్పుడు మీ పార్టీలోనే వర్క్ చేస్తుంది తను కూడా. ఆమె సార్ ప్లీజ్ సార్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ దర్ నేమ్స్. సార్ అక్కడికి వెళ్ళి సార్ మీకు దండం పెడతాము, మాకు చెయ్యండి సార్, మాకు Group 2 చేయండి సార్, Group 1 చేయండి సార్, కాలు మొక్కుతుంది. వాట్ ఈస్ దిస్ మేడం? ఇదంతా కూడా పక్కదారి పట్టిస్తున్నారు. మాకు కావాల్సింది, మేము అడగాల్సింది, నేను అప్పటి నుండి కూడా అదే విషయం అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు? మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పైన కూడా ఎవరు సంతకాలు లేవు మేడం. దౌర్భాగ్యం ఏంటంటే ఎవరు సంతకాలు లేవు ఇప్పటి వరకు కూడా. అసెంబ్లీ నుంచి లేదు మేడం, ఏదైనా ఏ నోట్ వచ్చినా ఒక సిగ్నేచర్ అన్న పెట్టాలి కదా, ఆ సిగ్నేచర్ లేదు. అన్నాను అడగాల్సింది అంటే జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు? మాకు ఇంకా సంవత్సరం అయిపోయింది, 1,40,000 ఉద్యోగాలు, మీరు చెప్పిన 60,000 ఉద్యోగాలు కాకుండా టీజీపీఎస్సీ కూడా ప్రక్షాళన చేస్తామని దానికి వస్తుంది. 1,40,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఆల్రెడీ 1.5 year అయిపోయింది, మరి ఇవి ఇస్తారా లేదా? ఇక లేకపోతే ఇవి ఇవ్వకుండానే కొత్త క్యాలెండర్ చేస్తారా? మేము ఇవి మర్చిపోవాలా? ఎందుకు చెప్తున్నా మేడం అంటే, విలేజ్లలో ఇది కొంచెం వేరే సబ్జెక్టు. విలేజ్లలో రైతు భరోసా 2 సార్లు రైతు భరోసా ఇస్తామని కొంతమందికి ఎగ్గొట్టిన పరిస్థితి కనబడుతుంది. లేకపోతే మాకు కూడా అట్లనే 1,40,000 ఉద్యోగాలు ఎగ్గొడతారా? ఇక అట్లానే ఒకవేళ అన్నకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు, మేము అడుగుతుంటే అన్నకు జర ప్రాబ్లం అనిపించిండొచ్చు, కానీ మా ఆవేదన గుర్తించాలి. మీరు ఇమ్మీడియట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందే మాకు నోటిఫికేషన్ రావాలి. అట్లా రాని పక్షాన తప్పకుండా అశోక్ నగర్ ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలో ఉన్న నిరుద్యోగులు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి మీరే తెచ్చుకుంటారు. మేము నామినేషన్స్ చేస్తాం మ్యామ్, ఒకవేళ మీరే తెచ్చుకుంటారు. అది చూడండి, మీరే నేర్పిన విద్యనే మీకే ఇబ్బంది కలిగే పరిస్థితి. చాలా మంది కామెంట్స్ లో కూడా అదే చెప్తున్నారు, రేపు స్థానిక ఎలక్షన్స్ లో మేము ఏంటో చూపిస్తాము అని. మేడం చెప్పండి సార్, దయాకర్ గారు లిటరసీ రేట్ చెప్పండి సార్. మీరు ఇన్ని చెప్తున్నారు కదా, నాకు ఇండియా కంటే 17% మేడం.
Average తీసుకుంటే ఉన్నత unemployment విద్యలో రవి గారు rate ఇందాక నుంచి 17% వచ్చిన ఉంది దగ్గర నుంచి తెలంగాణలో. ఆయన మెయిన్ గా ఆయన డిమాండ్లు ఏంటనేది చెప్తున్నారు. లేదు సార్, Demand unemployment rate ఇంకా 17% ఇవన్నీ రాజకీయాలు వద్దు. మా డిమాండ్లు తీసుకుంటే చెప్పండి. 10% ఉంది. మన ఓన్లీ మా డిమాండ్లు ఇవి. highest. మేడం ఒక్క నిమిషం. రాజకీయాలు కొద్దిసేపు పక్కన పెడితే ఆయన మొదటి నుంచి కూడా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు చెప్పంటారు. లేదు మీరన్న ప్రకారం 60,000 ఇచ్చారు అనుకున్నా కూడా మిగిలిన 1,40,000 ఎప్పుడు ఇస్తారు? నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ లో ఇవి ఉంటాయా? వీటిని తీసేసి పక్కన పడేసి ఇంకా కొత్తవి ఇస్తారా? ఏం జరుగుతుంది? Geo 46 గురించి గవర్నమెంట్ కూడా ప్లాన్ అడగండి ఏంటి అనేది? జియో 46 గురించి కూడా మంత్రివర్గం పక్కన పెట్టండి ఫస్ట్ గివ్ ఇట్ క్యాబినెట్ సంబంధించి కమిటీ వేశారు. త్వరలో వాళ్ళందరికీ కూడా ఆమోదమైనటువంటి తీర్పు రాబోతుంది. దాని అంశం అనేది అది మన పాపం కాదు, గత బీఆర్ఎస్ పాలకుల పాపం. జియో 29 గురించి కూడా చెప్పండి దయాకర్ గారు. ఒకటి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకే పెద్దపీట వేసింది. ఏడాదిలోనే ఉద్యోగాలు మనం పురోగతి సాధించినాం. గత పాలకుల వైఫల్యాలతోనే నిరుద్యోగులు కొంత ఆవేదనతో బాధతో ఉన్నారు. వాళ్ళని మనం కూడా కాదనలేము. ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ కూడా ఈ ఉద్యోగాలే లాస్ట్, ఇంకా మేము ఉద్యోగాల భర్తీ అని ఎక్కడైనా ప్రభుత్వం నుంచి ఎక్కడ ప్రకటన రాలేదు కదా. ఏ వేదిక ద్వారా కూడా మరిన్ని ఉద్యోగాల భర్తీ కల్పన ఉంది. వాళ్ళు కోరుకున్నటువంటి డిమాండ్ జీపీఓ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతా ఉన్నాయి. ఒకటి జాబ్ క్యాలెండర్ అంశం ఏంటంటే ఇవాళ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఈ ప్రక్రియ వేగవంతం అయిన తర్వాత ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సిలబస్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు అవుతుంది. ఇవన్నీ విధి విధానాలతో జాబ్ క్యాలెండర్ ద్వారానే ఇంకా రానున్నటువంటి ఈ నోటిఫికేషన్లు కూడా మొత్తం జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ జరుగుతుంది. దాంట్లో పెద్ద ఏం లేదు. 30 ఏళ్ల తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమ్మడిలో ఎక్కడ లేని విధంగా ఈ ప్రభుత్వమే జాబ్ క్యాలెండర్ ఎందుకు తీసుకొచ్చింది? ఉద్యోగాల భర్తీ అనేది సక్రమంగా తదుపరి డేట్లలో ఒక జాబ్ క్యాలెండర్ ద్వారా విధి విధానాలు జరగాలని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వం మీరు అడిగిన డిమాండ్ కాదు. ఎక్కడ కూడా నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి జాబ్ క్యాలెండర్ కావాలని అడగలేదు. గత 10 ఏళ్లలో మనం జాబ్ క్యాలెండర్ కోసం పెద్ద ఎత్తున ధర్నాలు పోరాటాలు చేస్తే కూడా జాబ్ క్యాలెండర్ రాలేదు. అయితే జాబ్ క్యాలెండర్ వచ్చింది. జాబ్ క్యాలెండర్ వచ్చినప్పుడు ఏదేది జాబ్ క్యాలెండర్ వచ్చిన వాళ్ళు ఇచ్చిన డేట్లలో ఒక్క ఎగ్జామ్ అన్న నిర్వహించిండ్రా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ఒక్క ఎగ్జామ్ అన్న ఇప్పటివరకు నిర్వహించారా? చెప్పండి అన్న. పాత నోటిఫికేషన్ కదన్నా. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిందే మాకు నమ్మకం లేదు. అసెంబ్లీ సాక్షిగానే మాకు ఇవ్వలేదు. ఈ పరీక్షలకు అడ్డంకులు ఏర్పడ్డాయి అన్నారు. ఏం అడ్డంకులు మహేందర్ రెడ్డి గారిని ఎందుకు అపాయింట్మెంట్ చేశారు సార్? చేయాల్సి వచ్చింది. 9 months సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీరంటారు. సుప్రీంకోర్టు అని మీరంటారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 3 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వ్యక్తి మాత్రమే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉండాలి. చైర్మన్ గా ఉండాలి. కానీ మీరు 9 నెలల ఉన్న వ్యక్తిని అక్కడ చైర్మన్ చేసి చైర్మన్ చేసి 9 months ఉన్న వ్యక్తిని చైర్మన్ చేసి ఇక్కడ నుండి నిరుద్యోగులకు అనుభవాలు ఉన్నటువంటి ఈ స్టేట్ సివిల్ బుర్ర వెంకటేశ్వర గారిని ప్రభుత్వం నియమించింది కదా, ముఖ్యమంత్రి గారు నియమించారు కదా. మేమన్నది ఏమిటన్నా? మేమన్నది 3 సంవత్సరాలు ఉండాలి. 3 సంవత్సరాలు ఉండాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పారదర్శక కోసం మేము నియమించాము. లేదన్నా. ఇప్పుడు మాకేమనిపిస్తుంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీరు తుంగలో దొక్కిండ్రు అంటే దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? సుప్రీంకోర్టు యొక్క ఇప్పుడు 9 నెలలు సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తిని 9 నెలల సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తిని మీరు తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎందుకు తీసుకొస్తారు? ఇదేనా మీరు చేస్తున్న ప్రక్షాళన? ఇదేనా మీరు చేస్తున్న విధానం? ఒక 20 మీరు యూపీఎస్సీ ప్యాటర్న్ తెస్తామంటారు. 22 క్వశ్చన్లు తప్పిస్తున్నారు ప్రిలిమ్స్ లో. ఇదేనా మీరు చేస్తున్నటువంటి యూపీఎస్సీ ప్యాటర్న్? ఈ ప్రభుత్వం అన్నా మీకు కొంచెం బాగా కలిగించవచ్చు, కానీ ఉన్న నిజాలు ఇవి మీరు తెలుసుకోండి అన్న. మీరు కూడా మా దగ్గర నుంచి వచ్చిండ్రు, మీరు కూడా నిరుద్యోగ జేఏసీ నుంచి వచ్చిండ్రు, మీరు కూడా విద్యార్థి అంశాలను అవపోసన బట్టి వచ్చిండ్రు. అటువంటి వ్యక్తికి మీరు ఒకసారి ఆలోచన చేయండి అన్న. ఇవన్నీ కూడా జియో 29 తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత మహేందర్ రెడ్డి గారు ఇష్యూ, మళ్ళీ ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు మాకు బాగా కలిగించినాయి. మాకు అనుమానాలు వచ్చాయి. ఒకే సెంటర్ నుండి 17% జరగలేదు కదా. లేదన్నా. మీకు 3 నష్టం జరిగిందా లేదనేది అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు ఇదేనా యూపీఎస్సీ ప్యాటర్న్ ఏంటి? యూపీఎస్సీ ప్యాటర్న్ ఏంటి? యూపీఎస్సీ ప్యాటర్న్ ఏంటి? యూపీఎస్సీ ప్యాటర్న్ ఏంటి మేడం? TSPSC to be strengthened on the lines of UPSC. మళ్ళీ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. TSPSC to be strengthened on the lines of UPSC. అంటే మీకు తెలుసని అనుకుంటున్నాను నేను. UPSC ప్యాటర్న్ అంటే రిజర్వేషన్ ఫాలో అవుతారు. మీ ప్యాటర్న్ లో రిజర్వేషన్ ఉండదు. మొత్తం ఏమన్నా అంటే మెరిట్ లో ఉండే వాళ్ళే, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చదువుకునే మేడం. మీరు మార్చొచ్చు, నేను మార్చొచ్చు, దయాకర్ గారు కూడా మార్చొచ్చు. వికీపీడియా ఏమో ప్రామాణికం అవుతుంది, తెలుగు బుక్స్ ఏమో ప్రామాణికం కాదు.
ఇప్పుడు ఏం యూపీఎస్సీ చెప్పండి? ప్యాటర్న్ అంటే ఏంటి మేడం? 22 క్వశ్చన్లు సార్ నేను మీకు ఇస్తా 22 క్వశ్చన్లు అన్న మీకు మీరు కావాలంటే కూడా మాకెంత చూసుకోండి. అది ఆవేదన యూపీఎస్సీ ఉంటుంది ప్యాటర్న్ మేడం. ఎట్లా అవుతుంది Already మేడం? age అయిపోతున్నారు ఒక్క చాలా మంది students. క్వశ్చన్ మీరు చిక్కడపల్లి లైబ్రరీలో చూస్తే 7 years నుంచి లైబ్రరీలో కూర్చొని ఉన్నారు మేడం. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన పీజీఏ చదువుతున్నారు. అందరికి దయాకర్ గారి లాగా అవకాశం రాదు కదా రాజకీయాల్లో. అంటే మేడం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి అనేది పూర్తిగా మర్చిపోయి నిరుద్యోగుల మీద ఎట్లా దాడి చేయాలని చెప్పేసి మాట్లాడుతుంది తప్ప మేము గతంలో హామీ ఇచ్చినాం వాళ్ళకి, ఆ హామీ ప్రకారం మేము అమలు చేసుకుంటూ పోతాము, ఖచ్చితంగా దానికి వాళ్ళకి ఎప్పటికీ న్యాయం చేస్తాం. కట్టుబడి ఉన్నాము ఏ అంటున్నారు కట్టుబడి ఉండడం, మాటలు చెప్పడం వేరు కదా మేడం, మాటలు చెప్పడం వేరు, ఆచరణ వేరు చేసి కదా. చూపిస్తూనే ఉన్నా కదా, ఆవిడ నేను నేను ఏం చేసి మీ చూపించాను? మీ- మీ నిర్వాహకం వల్ల కదా, మీ అప్పులపాల వల్ల అదే, మీ అదే. అప్పులపాల వల్ల కదా ఇప్పుడు అదే చెప్తున్నా. 8 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల నెత్తి మీద పెట్టి ఆర్థిక వ్యవస్థకు తూట్లు పరిచి అస్తవ్యస్తమై నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం చెందాల్సినటువంటి పైసల్ని మొత్తం కూడా కాళేశ్వరం కూలేశ్వరం కట్టి తెలంగాణ ప్రజల నోట్లు మట్టి కొట్టారు. ఇంకా మళ్ళా మీరు కూడా ప్రభుత్వాన్ని మీరు తప్పు మాట్లాడితే మేము ఎట్లా ఈ అప్పులపాలు ఎవరి ప్రతిషా కొంచెం మాట్లాడు మాట్లాడు అనేది వాస్తవం. అయిపోయిందా వీళ్ళు రాజకీయాలు మాట్లాడుకోండి రవి, మాకు. అయిపోయిందా దయ మాట్లాడండి. మరి మధ్యలో దూరకు మాట్లాడేటప్పుడు నేను ఏమంటున్నానంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందో అసెంబ్లీ